వీటిని ఏదో ఒక సమస్య పట్టిపీడిస్తోంది. ప్రశాంతంగా ఉందామనుకున్న కాలమే ఉండదు. ఎండాకాలం, వర్షాకాలం, శీతాకాలం వీటిలో ఏ కాలంలో అయినా చక్కగా హాయిగా జీవిద్దామనుకుంటే సామాన్యుడికి అత్యాశే అవుతుంది. ఇప్పుడు తాజాగా అన్ని కాలాల్లో పట్టిపిడుస్తున్న సమస్య ఒకటుంది. అదేమిటా అని చూస్తున్నారా? అక్కడికే వస్తున్నా. అదేనండి, నిత్యావసరాలు. ఇవి లేనిదే రోజు గడవదు. ఉన్నవాడికి ఇవేమీ పట్టవనుకోండి, వాళ్లకు రేట్లు పెరుగుతున్నాయా అన్న ఆలోచన కూడా ఉండదు. నిత్యావసరాల ధరలు స్థిరంగా ఎందుకు ఉండడం లేదు? రోజురోజుకు ఎందుకు పెరుగుతున్నాయి? వీటిని నియంత్రణ ఎవరు చేస్తారు? గతంలో వీటికి జవాబులుండేవి. ఇప్పుడు అవేమీ లేవు. షేర్ మార్కెట్లా గంటగంటకు నిత్యావసరాల నుంచి కూరగాయల వరకు రేట్లు పెరిగిపోతున్నాయి అన్నదానికి పాలకుల నుంచి సమాధానం లేదు. రేట్లు పెరుగుదలపై దీక్షా మీడియా ప్రత్యేక కథనం. సాధారణంగా రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి అని అడిగితే ఆ వస్తువు ఉత్పత్తి తక్కువగా ఉంది అని చెప్తారు. ఉదాహరణకు బియ్యం, పప్పులు తీసుకుంటే పంటలు పండలేదు, లేదా రైతుకు గిట్టుబాటు ధర లేక పంట వెయ్యలేదు. ఇలాంటి సమాధానాలు వస్తుంటాయి. దీనికి కారణం ఏమిటి? బాధ్యత ఎవరిది అంటే పాలకులదే. రాష్ట్రానికి బియ్యం, పప్పులు ఎన్ని కావాలి? రాష్ట్రంలో ఎంత పండుతుంది? అవసరానికి చాలకపోతే ఎక్కడ్నుంచి దిగుమతి చేసుకోవాలి అన్నది పాలకుల్లో ఉండాలి. కానీ దీనిపై ఆలోచన చేసే పాలకులు, అధికారులే లేరు. ఇదిలా ఉంటే అన్నింటికీ మించి బ్లాక్ మార్కెటింగ్. ఒక వస్తువుకు ఉన్న డిమాండ్ను బట్టి ఆ వస్తువును వ్యాపారులు బ్లాక్ చేయడమే, కృత్రిమ కొరత సృష్టించడం. దీంతో ఆ వస్తువు రేటు అమాంతంగా పెరిగిపోతుంది. ఇందుకు కారణం ప్రభుత్వ నియంత్రణ లేకపోవడమే. దీంతో వ్యాపారులు వారికి ఇష్టం వచ్చిన రేటుకు అమ్మకాలు సాగిస్తుంటారు. గతంలో ప్రభుత్వం సంవత్సరానికి ప్రకటించే బడ్జెట్ను బట్టి వస్తువుల రేట్లు పెరిగాయి. ఇప్పుడు ప్రభుత్వ బడ్జెట్కు రేట్లు పెరగడానికి సంబంధం లేకుండా పోయింది. గతంలో ఒక వస్తువుపై రూపాయి పెంచితే ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నించేవి, ఆందోళన కూడా చేసేవి. ఇప్పుడు వారు కూడా మౌనం దాల్చారు. అందుకు కారణం ప్రజా సమస్యలపై స్పందించే నాయకులు లేకపోవడమే. వర్షాకాలంలో కూరగాయల ధరలు చాలా తక్కువగా ఉండాలి, కానీ అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ఏది చూసినా 50 రూపాయలకు పైగానే. వెల్లుల్లి అయితే గత 3 నెలలుగా కేజీ ధర 300 నుంచి 400 రూపాయలు పలుకుతుంది అంటే ఏమనుకోవాలి? ఇక సామాన్యుడితో నిత్యం ఆడుకునే వస్తువులు రెండున్నాయి. ఒకటి టమోటో, రెండోది ఉల్లిపాయలు. వీటిని వ్యాపారులు షేర్ మార్కెట్లో లాగా ట్రేడింగ్ చేస్తారు. ఒకసారి టమోటోను తీసుకుని దాని ధర 100 రూపాయలకు తీసుకెళతారు. ప్రస్తుతం టమోటో ధర 100 రూపాయలు పలుకుతుంది. 1-2 నెలల తర్వాత ఉల్లిపాయలను తీసుకుంటారు. ఈ వస్తువును బ్లాక్ చేసి కేజీ 100 నుంచి 150కి తీసుకువెళతారు. ప్రస్తుతం ఉల్లిపాయల ధర కేజీ 50 రూపాయలు పలుకుతుంది. దీనిని నియంత్రించే అధికారులు ఏమయ్యారు? ఎందుకని చర్యలు తీసుకోరు అంటే కేవలం వారికి అందాల్సిన నెలవారీ మామూళ్లు వారి ఖాతాల్లో పడటమే. మరి దీనికి కొత్తగా వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏ విధంగా కళ్లెం వేస్తుందో చూడాలి. ప్రస్తుతం పెరిగిన రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం. కిలో టమోటో ధర సెంచరీ దాటింది. రైతు బజార్లలో కిలో టమోటో 67 నుంచి 70 రూపాయల వరకు ఉండగా బహిరంగ మార్కెట్లో 100 నుంచి 110 రూపాయల వరకు పలుకుతోంది. ఇక కిలో 20 నుంచి 25 రూపాయలు ఉండాల్సిన ఉల్లిగడ్డ ధర రెట్టింపయింది. వర్షాల కారణంగా టమోటో, ఉల్లిగడ్డ దిగుమతులు తగ్గడంతో ధరలు పెరిగినట్లు హోల్సేల్ వ్యాపారులు చెప్తున్నారు. 2 నెలల క్రితం రోడ్డు పక్కన ట్రాలీ ఆటోలపై 100 రూపాయలకు 4 కిలోలు, రైతు బజార్లలో 3 కిలోలు వచ్చిన టమోటో ధర సామాన్యులను ఠారెత్తిస్తోంది. ఏపీలోని మదనపల్లి, రాజస్థాన్ నుంచి నగరానికి వచ్చే టమోటో 60% తగ్గిపోవడంతో ధరలు పెరిగాయని మార్కెట్ అధికారులు చెప్తున్నారు. షోలాపూర్, నాసిక్, అహ్మద్ నగర్, పూణే తదితర ప్రాంతాల నుంచి మలక్పేట మార్కెట్కు రోజు సుమారు 90 నుంచి 100 ఉల్లిగడ్డ లారీలు వస్తుండేవని, నెల రోజులుగా ఆ సంఖ్య 30 నుంచి 60కు తగ్గిపోయిందన్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఆశించిన స్థాయిలో సరుకు దిగుమతి కాకపోవడంతో ఉన్న వాటిపై రిటైల్ మార్కెట్లో వ్యాపారులు ఇష్టారాజ్యంగా రేట్లు పెంచేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.